భరద్వాజ గారు ఇప్పుడు మనం మిరాయి ట్రైలర్ చూసాం. అవును. ఎలా అనిపించింది మీకు? అంటే హోప్‌నిచ్చే పద్ధతిలో ఉంది ఇది. ఏదో ఉంది సినిమాలో అనేటువంటి ఒక క్యూరియాసిటీని జనరేట్ చేసే పద్ధతిలో ట్రైలర్ నడిచింది. అంటే కనిపించినటువంటి నటీనటులు కూడా అంటే జగపతి బాబు ఒక డిఫరెంట్ రోల్‌లో ఉన్నాడు. అవును. ఒక డిఫరెంట్ గెటప్‌లో ఉన్నాడు. ప్రధానంగా అట్రాక్ట్ చేసింది కొంచెం అటెన్షన్ గ్రాబ్ చేసింది మంచు మనోజ్. మంచు మనోజ్ ఈ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు అనే ఒక ఇంప్రెషన్ అయితే కలిగింది. అవును. అది వాళ్ళు అనౌన్స్ చేశారు కదా! విలన్ మంచు విలన్ అని మనోజ్ అని చెప్పారు. చెప్పేసి. అంటే పవర్‌ఫుల్ విలన్ని చేయబోతున్నాడు ఈ సినిమాలో. రెండోది తనకి తన వాయస్సు, డైలాగ్ డెలివరీ ఇవన్నీ ఉపయోగపడే పరిస్థితుల్లో ఈ క్యారెక్టర్ డెఫినెట్‌గా మంచు మనోజ్‌కి ఉపయోగపడే క్యారెక్టర్‌లాగా అనిపించింది. అలా తను తర్వాత శ్రేయ, జయరామ్ గారు మలయాళం నుంచి ఆయన వీళ్ళందరూ తెర మీద కనిపించడం అనేది. రెండోది దీనికి ఒక అండర్ కరెంట్‌గా వీళ్ళు చాలా మైథాలజీని అల్లారు. ఒక పౌరాణిక నేపథ్యాన్ని తీసుకున్నారు. ఆ పౌరాణిక నేపథ్యంలో రామాయణాన్ని తడిమారు, రాముడిని చూపించారు ట్రైలర్‌లో. అలాగే దుష్ట సంహారం చేయటానికి ఒక ఆయుధం నిక్షిప్తమై ఉంది అప్పుడు. ఏది త్రేతాయుగం నాటి ఒక ఆయుధంతో ఇతను ఇప్పుడు దుష్ట శిక్షణ చేసేటువంటి కార్యక్రమం చేయటం అనేది టోటల్‌గా సినిమాకు సంబంధించినటువంటి ప్రధానమైన ఎలిమెంట్‌గా చెప్పేశారు. కాబట్టి ఇది భక్త మండలి అంటే శ్రీరాముడి భక్త సమాజాన్ని కూడా అట్రాక్ట్ చేసేటువంటి ఒక వాతావరణంలో నడవబోతోంది. అవును. ఉంది ఈ సినిమా. గతంలో అతను చేసినటువంటి సినిమా కూడా ఒక రకంగా తేజ సజ్జా చేసినటువంటి సినిమా 'హనుమాన్'. దాని తాలూకా కంటిన్యూషను, దాని తాలూకా ఆ ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఈ సినిమా మీద ఉపయోగపడుతుంది డెఫినెట్‌గా. అంటే 'హనుమాన్' అనేటువంటి క్యారెక్టర్‌లో అతన్ని చూసి ఇప్పుడు కూడా దాదాపు ఆ త్రేతాయుగం నాటి ఆయుధంతో ఇతను దుష్ట శిక్షణ చేయబోవటం ఈ రెండింటిని దగ్గర పెట్టి చూస్తే దానికి సీక్వెల్ లాంటి కంటెంట్‌తో వెడుతున్నారని అనిపిస్తుంది. అలాగే హీరో, హీరోయిన్ మధ్య జరిగేటువంటి కొన్ని సన్నివేశాలు చూపించారు ట్రైలర్‌లో. ప్రతి షాటు కూడా చాలా పద్ధతిగా డిజైన్ అయింది. అలాగే వీఎఫ్ఎక్స్ కూడా మరీ ఇబ్బందికరంగా అనిపించలేదు. వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. ఇలా టెక్నికల్ సపోర్టు, అలాగే ఆర్టిస్టుల సపోర్టు, కంటెంట్ సపోర్టు ఈ 3 కలగలిస్తే సినిమా డెఫినెట్‌గా బాగుంటుంది. అంటే థియేటర్‌లో కూర్చున్నటువంటి ఆడియన్స్‌కి కొన్ని కొత్త అంశాలు చెబుతూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఎంగేజ్ చేయగలిగితే చాలు. ఆ మేరకు పర్పస్‌ఫుల్ సినిమాగానే కనిపిస్తోంది. అవును. రెండోది హీరో అతని అభినయం, తేజ సజ్జా బిహేవియర్ తెర మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఈ కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్‌గా సినిమాకి హెల్ప్ అవుతుంది అనే ధైర్యాన్ని ఇచ్చాడు అతను. అంటే విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూసరు, కార్తీక్ డైరెక్టరు. వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అసలు ఆడియన్స్‌కి కాన్ఫిడెన్స్ ఇచ్చే హీరోయిజం కనిపిస్తే చాలు. అది తేజ సజ్జాలో కనిపించింది. అంటే పాన్ ఇండియాకి వెళ్తాయి కాబట్టి కంటెంట్ పాన్ ఇండియా కనెక్ట్ అయ్యే కంటెంట్. అవును. పాన్ ఇండియాకి వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉంది. తన స్క్రీన్ బిహేవియర్ డెఫినెట్‌గా పాన్ ఇండియా మార్కెట్‌కి ఉపయోగపడేదే అనిపిస్తోంది. ఇది వర్కౌట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ రకరకాల సంస్థలు ఎంటర్ అయినాయి దీని డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో కూడా. నెట్వర్క్లో హంబల్ అయ్యేవాళ్ళు వీళ్ళందరూ ఎంటర్ కావడంతో అంటే ఆల్రెడీ కంటెంట్కి సంబంధించిన కొంత జ్ఞానంతోనే ఎంటర్ అయి ఉంటారు వీళ్ళందరూ. కాబట్టి అది కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. తెర మీద ఈ పేర్లన్నీ కనిపించటం, ఈ మిరాయి అనేది టైటిల్ తీసుకోవడం, దీని వెనకాల కొంత జపనీస్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కలగలిసినటువంటి సినిమా ఇది. అంటే ఏ ఏ అంశాలు ప్రధానంగా మాట్లాడదలుచుకున్నారో అవన్నీ ట్రైలర్లో చెప్పారు. అవి ఎక్కడెక్కడ ప్లేస్ అవుతాయి కథలో అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ని క్రియేట్ చేయగలిగారు. అది ఆడియన్స్ని పుల్ చేస్తుంది థియేటర్కి. లోపలికి వెళ్ళిన ప్రేక్షకుల్ని వాళ్ళు కనుక ఇదే లైన్లో ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో అంతే ఇంట్రెస్టింగ్గా కంటెంట్ ఉంటే సినిమాలో, ఆ ఫ్లో ఉంటే డెఫినెట్గా ఇది హనుమాన్ని మించి వెళ్ళేటువంటి కంటెంట్ ఉంది దీనిలో అనేది అనిపిస్తోంది. చూడాలి కార్తీక్ ఈసారి ఎలాంటి విజయం సాధించబోతున్నాడు తేజ సజ్జాతో అని. తనకున్నటువంటి ఒక ఇమేజ్ ఉంది ఆల్రెడీ. అవును. ఆ ఇమేజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సినిమాలాగా అనిపిస్తోంది. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చింది ట్రైలర్.